నీవు ఎవరిని కోరుకుంటున్నావు? ఇక్కడ గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎంతకాలం జీవించావు కదా, ఎంతకాలం నువ్వు బ్రతుకుతున్నావు కదా, ఎంతకాలం ఏంటి కష్టాలు, ఏంటి బాధలు, ఏంటి శ్రమలు, ఏంటి నష్టాలు, ఏంటి నా బ్రతుకు ఇంతేనా అని నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా. ఈ రాత్రి నేను చెప్తున్నాను కదా, నిన్ను నాశనానికి నడిపించే ప్రతి సాతాను క్రియను విడిచిపెట్టు. నిన్ను పరలోకానికి నడిపించే యేసయ్యను నీవు హత్తుకో. ఆయన రెక్కల నీడలోనికి రా. ఈ రాత్రి నా యేసయ్య నిన్ను చెయ్యి పట్టి ఏం చేస్తాడనంటే నడిపిస్తూనే ఉంటాడు, తీసుకుని వెళుతూనే ఉంటాడు. ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, ఏది వచ్చినా నిన్ను పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగే ఆ సమర్థత, ఆ శక్తి ఎవరికైనా ఉందనంటే ఈ సిలువ వేయబడిన ఒక్క నజరేయుడైన యేసు క్రీస్తుకు మాత్రమే ఉంది. నమ్మితే గనక ఆమేన్ చెప్తూ